హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు డే 33 క్లాస్ గురించి తెలుసుకుందామండి. అదొక ఫ్లవర్. ఆ ఫ్లవర్ ఎలా ఉంటుందో ఇక్కడ పైన కనిపిస్తుంది కదండి, దానికి రోల్ మోడల్గా ఒక 0 తీసుకుని ప్లస్ చేస్తామండి. చూస్తున్నారండి. సెకండ్ స్టెప్లో కూడా సేమ్ అదేవిధంగా చిన్న 0 పెట్టి మధ్యలో 0 పెట్టి ఒక ప్లస్ కింద లాగుతామండి. చూస్తున్నారా? ఆ డిజైన్ రేఖలు కనిపిస్తున్నాయి కదండి, ఆ రేఖల కింద ఈజీ మెథడ్లో ఎలా చేయాలో ఒక 4 రేఖలు గీసి చూపిస్తుంది అనమాట. చూస్తున్నారా? ఎంత ఈజీ మెథడ్లో గీయొచ్చు అనేది సెకండ్ స్టెప్లో కనిపిస్తుంది కదండి. థర్డ్ స్టెప్లో కూడా ఇదే విధంగా చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ స్టెప్లో ఎలాగ చేసామో సెకండ్ స్టెప్లో అలాగే చేసాము. థర్డ్ స్టెప్లో కూడా సేమ్. ఫస్ట్ పెద్ద 0 తీసుకున్నాం, తర్వాత చిన్న 0 తీసుకున్నాం, అలాగే ప్లస్ ఆకారాన్ని తీసుకున్నాం. ఇప్పుడు సర్కిల్ అంటే ఒక సి షేప్లో వచ్చే ఆకారాలు తీసుకుని దాన్ని జాగ్రత్తగా రేఖల కింద డివైడ్ చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? అయితే అందరికీ చిన్న డౌట్ రావచ్చు. ఏంటంటే ఇక్కడ పైన చూస్తున్నటువంటి బొమ్మలో 5 రేఖలు ఉన్నాయి కదండి, ఇక్కడ 4 రేఖల గురించి చెప్తున్నారు ఏంటండి అనుకోవచ్చు. అయితే ఏమీ లేదండి, ఇక్కడ చిన్న మెథడ్స్ తెలియాలనే ఉద్దేశంతో 4 రేఖలతో చెప్తున్నాండి. కానీ ఫోర్త్ స్టెప్లో మట్టుకి క్లియర్గా 5 రేఖలతో ఎలా కనిపిస్తుందో అదే విధంగా చేసి చూపిస్తాం అన్నమాట. అర్థమైందండి? మనకు ఫస్ట్ బేసిక్ అర్థం అవ్వాలి కాబట్టి ఇటువంటి బేసిక్స్ తెలుసుకుంటాం అన్నమాట. చూస్తున్నారా? హైలైట్స్ అని ఇచ్చిన తర్వాత ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్ని ఉదాహరణగా చేసుకుని ఫోర్త్ స్టెప్ అనేది ఎలా వస్తుందో చూద్దామండి. చూస్తున్నారా? ఫస్ట్ ఒక చిన్న 0 తీసుకుని తర్వాత పెద్ద 0 తీసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారా? ఈ చిన్న సర్కిల్ నుంచి అక్కడ రేఖ ఎలా కనిపిస్తున్నాయి అంటే మనకి ఆపోజిట్గా తీసుకున్నాం కదండి, అదే విధంగా ఇక్కడ రివర్స్ తీసుకుంటున్నాం అనమాట. చూడండి, అంటే ఇది ముందు తీసుకున్న డిజైన్ రేఖ కానీ ఇప్పుడు డిఫరెంట్గా టైప్లో కనిపించే రేఖ కింద తీసుకున్నాం అనమాట. అంటే 5 రేఖలకు సంబంధించి తీసుకున్నాం అన్నమాట. చూడండి, ఇప్పుడు ఆ రేఖలు ఎలా కనిపిస్తున్నాయి, దాని అవుట్లైన్స్ అనేవి క్లారిటీగా కనిపించే విధంగా నీట్గా చేస్తుంది అనమాట. చూస్తున్నారా? ఇలా నీట్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మన అవుట్లైన్ అనేది మామూలుగా తీసుకుని మిగతాదంతా చాలా అద్భుతంగా చేయొచ్చు అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇది అంతా స్కెచ్చింగ్ అంటారన్నమాట. ఇలా లైన్తో తీసుకుని ఇవన్నీ చేసేదాన్ని ఏమంటారన్నమాట? స్కెచ్చింగ్ అంటారండి. ఈ స్కెచ్చింగ్ని ఇప్పుడు మనం డెవలప్ చేయాలన్నమాట. ఎలా డెవలప్ చేయాలంటే కనుక డయాగ్రామ్ ఎంత నీట్గా కనిపిస్తుంది, ఈ డయాగ్రామ్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాన్ని అవుట్లైన్తో సహా నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ చేయాలన్నమాట. ప్రతిదీ క్లియారిటీగా చేయాలన్నమాట. చూడండి, ఒక్కో రేఖని సరి చేసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఎంత నీట్గా కనిపిస్తుంది. అక్కడ రేఖలు ఎలా ఉన్నాయి, అక్కడ రేఖ కనిపించే విధానం ఎలా కనిపిస్తుంది, ఆ రౌండ్ ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తుంది అన్నమాట. లోపల నుంచి ఎక్కడ ఎంత దూరం నుంచి కనిపిస్తుంది ఆ రేఖ అనేది క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా నీట్గా చేస్తున్నానండి ఈ వీడియో. చూస్తున్నారండి? ఇది 8B పెన్సిల్తో స్టెడ్లర్లో 8B పెన్సిల్తో ఏం చేస్తున్నానంటే షేడింగ్ ఇస్తున్నాను అనమాట. లోపల నుంచి బయటకు వచ్చే విధంగా ఒక్కొక్క రేఖకి ఏం చేస్తున్నానంటే లైన్స్తో షేడింగ్ ఇస్తున్నాను అనమాట. చూస్తున్నారా? ఆ లైన్స్తో షేడింగ్ ఇవ్వడంతో ఏమైందంటే కనుక అందంగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా షేడింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక డయాగ్రామ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారా? ఎంత నీట్గా కనిపిస్తుందంటే అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అయితే ఇలా చేసిన తర్వాత ఇంకా నీట్గా చేస్తుంటే కనుక ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అంటే ఇలా మనం ప్రతి లైన్స్ని పర్ఫెక్ట్గా తీసుకోవాలంటే కనుక మనకు ప్రాక్టీస్ అనేది కంపల్సరీ కావాలండి. ఎందుకంటే ప్రాక్టీస్ లేకుండా ఏమీ చేయలేరు ఎవరుని. అందువల్ల మనం అందరూ ప్రాక్టీస్తో 100% న్యాయం చేయగలుగుతాం. అంటే క్లాస్లో పిల్లలకి ఎలా చెప్పాలి, అలాగే మా పిల్లలు డ్రాయింగ్ నేర్చుకోవాలనుకుంటున్నామండి ఎలా చేయాలి అంటే కనుక వాళ్ళకి ఎప్పుడు ఫ్రీనెస్ అంటే స్వేచ్ఛగా ఉండాలి డ్రాయింగ్లో. అంటే మనం ఎలాగే గీయాలరా, ఎలాగే ఉండకూడదురా, ఎలా చేయాలరా అని అనకూడదు అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కో రకంగా గీస్తారన్నమాట. అందువల్ల ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి ఎంత ఈజీ మెథడ్లో వాడికి నచ్చిన విధంగా గీస్తాడో ఆ విధంగా గీయడాన్ని ఏమంటారు? ఫ్రీ హ్యాండ్ అంటారన్నమాట. అలా ఫ్రీ హ్యాండ్గా చేస్తే కనుక పిల్లవాడు నాలెడ్జ్ కూడా పెరుగుతుందండి. చూడండి, ఈ ఫ్లవరు మనం ఉదాహరణగా కొన్ని తీసుకుని వాటిని చేస్తున్నామన్నమాట. అంటే కొన్ని సర్కిల్స్, లైన్స్ తీసుకున్నాం. ఇప్పుడు రఫ్ లైన్స్ అన్నిటిని అరేంజ్ చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఈ రఫ్ లైన్స్ అన్నిటిని అరేంజ్ చేస్తుంటే కనుక ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా చేసిన తర్వాత ప్రతి లైన్ని డార్క్ చేసుకుంటూ చూస్తున్నారా? ప్రతి రేఖని డార్క్ చేసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేస్తున్నాను అన్నమాట. ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక డయాగ్రామ్ అనేది మనకి నీట్గా ప్రజెంట్ అవుతుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అంటే ఒక్కొక్క రేఖకి ఎలా కనిపిస్తుంది, ఆ రేఖకి ఈ మధ్యలో ఉన్నటువంటి లైటింగ్ ఎఫెక్ట్లు ఎలా కనిపిస్తున్నాయి అంటే మనం వాస్తవాన్ని చెప్పాలంటే మామూలుగా గీసిందంతా 2D డయాగ్రామ్ అని చెప్పుకోవాలండి.
కానీ దాని షేడింగ్స్, లైట్ అండ్ డెప్త్ ఇవన్నీ ఇస్తే కనుక 3D డయాగ్రామ్ అని చెప్పుకోవాలండి. అర్థమవుతుందండి. అందువల్ల ఏ డయాగ్రామ్ అయినా సరే 2Dలోనే చేస్తామండి, కానీ దాన్ని ఇచ్చుకునే షేడింగ్స్ బట్టి అది 3Dయా లేదా 2Dయా అనేది మనం చెప్పవచ్చు అన్నమాట. అర్థమవుతుందండి. ఈ విధంగా మనం షేడింగ్ అనేది స్టెప్ బై స్టెప్, అంటే ఒక్కో స్టెప్ని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటే కనుక డయాగ్రామ్ అనేది ఇంకా రియల్గా వస్తుందన్నమాట. అంటే పైన చూడండి డయాగ్రామ్ ఎలా కనిపిస్తుందో మనకి. ఆ డయాగ్రామ్ టైప్లో నీట్గా కనిపించాలంటే కనుక ఇంకా డార్క్లోకి వెళ్ళాలన్నమాట. అందువల్ల ఈ డార్క్లోకి వెళ్ళాలి కాబట్టి ప్రతి లైన్ని క్లారిటీగా, ప్రతి రేఖని నీట్గా లైన్స్తో, అంటే ఒక స్టైల్ ఆఫ్ లైన్స్ ఉంటాయి కదండి, ఆ స్ట్రోక్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేస్తాను అనమాట. చూడండి, ఇప్పుడు ఏదో పిచ్చి గీతలు గీసినట్టు గీద్దాం అనుకున్నా సరే డయాగ్రామ్ రావాలండి. అంటే కొంతమంది చాలా విచిత్రంగా గీస్తూ ఉంటారు అనమాట. అది ఏంట్రా ఎలా గీస్తున్నాడు, పిచ్చి గీతలు గీస్తున్నాడు అంటారు, కానీ బొమ్మ రప్పించేస్తారు. అలాగే చాలామంది వివిధ రకాల స్టైల్లో గీస్తుంటారు అనమాట. అందువల్ల ఒక్కొక్కరిది ఒక స్టైల్లో ఉంటుంది కాబట్టి మనం ఎవరి డయాగ్రామ్ అయినా సరే చూడకుండా ఏది జడ్జిమెంట్ చేయలేమండి. అర్థమైందండి. ఫైనల్గా వచ్చేటువంటి అవుట్పుట్ని బట్టి మనం జడ్జిమెంట్ చేయగలుగుతాం ఏదైనా సరే. అర్థమైందండి. అందువల్ల డయాగ్రామ్ ఏదైనా సరే మీరు చేస్తూ ఉంటే కనుక, ఇలా రెగ్యులర్గా ప్రతి డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మీకు ఏమవుతుందంటే డయాగ్రామ్ అనేది చాలా ఈజీ మెథడ్లో కనిపిస్తుందండి. చూడండి ఎంత ఈజీగా కనిపిస్తుందో. అంటే ఇక్కడ లైన్స్ కానీ, అక్కడ ఉండేటువంటి స్ట్రోక్స్ కింద కనిపించేటువంటి అక్కడ లైన్స్, అలాగే ఇంకా చెప్పాలంటే అక్కడ రేఖలు ఏ విధంగా ఉన్నాయి, ఆ స్ట్రక్చర్ అంటారండి, ఆ స్ట్రక్చర్ కానీ, అక్కడ ఉన్నటువంటి పడిపోయిన విధానం కానీ, అక్కడ ఉన్న వెలుగు నీడలు కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ నీట్గా ప్రజెంట్ చేయడం మీద ఆధారపడుతుందండి. చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం డయాగ్రామ్ని ఏదైనా సరే ఇంకా డెప్త్కి వెళ్ళాలనుకుంటే కనుక 8B తర్వాత 12B తీసుకుని దాన్ని ఇంకా నీట్గా డార్క్ చేయవచ్చండి. చూస్తున్నారా, డార్క్ చేసి కొద్ది లోపల కనిపించే కొద్ది ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా చేసి కొద్ది మన అవుట్పుట్ అనేది క్లారిటీగా అందుతుందండి. చూడండి, ఇప్పుడు ఇంకా డార్క్నెస్కి వెళ్తే కనుక ఎలా ఉంటుంది. ఇప్పుడు 8B పెన్సిల్ తీసుకున్నానండి. ఈ 8B పెన్సిల్తో ప్రతి రేఖని డార్క్ చేస్తున్నానండి. చూస్తున్నారా, ఈ రేఖని డార్క్ చేసేటప్పటికి ఇప్పుడు డయాగ్రాము కొద్ది ఇందాకడ మీద కొద్ది బయటకు వచ్చినట్టు కనిపిస్తుందండి. అంటే ఆ డయాగ్రామ్ ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి మీకు. అంటే నీట్గా కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ డయాగ్రామ్ ఏదైనా సరే మనం చేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. చూస్తున్నారా, ఇక్కడ డార్క్నెస్ కానీ, అక్కడ ఉండే లైన్స్ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా, స్ట్రోక్స్ కానీ, ఇవన్నీ మనం ఎలా చేద్దాం అనుకున్నాం, ఎలా ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం అనే విషయం మీద ఆధారపడి ఉంటుందండి. అంటే డయాగ్రామ్స్ అనేవి ఏదో మామూలుగా గీసేస్తే అయిపోతుందండి, ఏదో పిచ్చి గీతలే కదండి అనుకోవచ్చు. అలా పిచ్చి గీతల్లో కూడా డయాగ్రామ్ గీయడము ఒక అద్భుతం అండి. అందువల్ల మనం ఏ డయాగ్రామ్ గీసినా సరే మనస్ఫూర్తిగా గీయాలండి. చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా మన డయాగ్రామ్ స్ట్రోక్స్ అనేవి చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో చేయగలిగితే కనుక, దాని వెలుగు నీడలు కూడా కరెక్ట్గా చూపించగలిగితే కనుక, అంటే ఈ ఫ్లవర్కి వెనకాల కనిపిస్తుంది కదండి, అంటే వెనకాల కామ కింద కనిపిస్తుంది కదండి, కాడ అంటారు కదండి, ఆ కాడ ఎలా కనిపిస్తుంది అనేది కూడా క్లారిటీగా చూపిస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అంటే ఈ ఫ్లవర్కి దాని యొక్క వెలుగు నీడలు, అంటే కింద కనిపించేటప్పటికి దాని నీడ పడుతుంది కదండి, ఆ నీడ ఎలా పడుతుంది అనేది కూడా క్లారిటీగా చూపిస్తున్నామండి. చూడండి ఎంత నీట్గా కనిపించేలా చేస్తున్నాము. అంటే ఈ విధంగా మీరు కూడా డయాగ్రామ్ని డైలీ ప్రాక్టీస్ చేస్తారని, అలాగే ఏ డయాగ్రామ్ అయినా సరే ప్రాక్టీస్ చేసి మీరు నాకన్నా అద్భుతమైన డయాగ్రామ్స్ నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నారండి. అర్థమైందండి ఫ్రెండ్స్. ఈ విధంగా పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఎవరికైనా సరే ఈ డయాగ్రామ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను వీడియో తీసి మీకు యూట్యూబ్లో పెడుతున్నానండి. చూసారుగా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కనుక నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.